అండి. నేను డాక్టర్ సుమంత్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ని మీ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో. సో ఈరోజు మనం చెస్ట్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛాతీ భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా కూడా దాన్ని చెస్ట్ పెయిన్ అంటారండి. బట్ ఛాతీలో నొప్పి వచ్చిన ప్రతిదీ హార్ట్ అటాక్ కాదు. సో హార్ట్కి సంబంధించిన పెయిన్ ఏది లేదా వేరే కారణం వల్ల వచ్చిన పెయిన్ ఏది, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. సో ఛాతీ భాగంలో పెయిన్ అంటే యూజువల్గా 3 కామన్గా ఉంటాయండి కారణాలు. అందులో కామన్గా వచ్చేది ఏంటంటే అన్నిటికన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఏంటంటే కడుపులో వచ్చే ఇబ్బంది కంటే కూడా ఛాతీ భాగంలోనే ఎక్కువ మందికి కొంచెం మంటగా అనిపిస్తుంటుంది. సో ఎక్కువగా వచ్చేది గ్యాస్ట్రిక్ ట్రబుల్. సెకండ్ వచ్చేసి ఈ ఛాతీ భాగంలో ఉన్న కండరాలు కానీ ఎముకలకు కానీ సంబంధించిన నొప్పి. మూడోది హార్ట్కి సంబంధించిన ఇబ్బంది. సో ఇందులో హార్ట్కి సంబంధించిన నొప్పి అయితేనే సీరియస్ అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా లేదా కండరాల నొప్పులైనా అది ఈ రోజు కాబట్టి రేపు ట్రీట్మెంట్ తీసుకున్న ఇబ్బంది లేదు. బట్ హార్ట్కి సంబంధించింది అయితే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈరోజు ఏ పెయిన్ హార్ట్ది, ఏ పెయిన్ కాదు అనేది చూసుకుందాం. సో గుండెకి సంబంధించిన నొప్పి అయితే ముందుగా ఎక్కువ మందికి ఈ ఛాతీ భాగం మధ్య భాగంలో నొప్పిగా వస్తుంది. అది కూడా సడన్గా స్టార్ట్ అవుతుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ మీకు యూజువల్గా ఏంటంటే పట్టేసినట్టు కానీ బరువుగా కానీ అనిపిస్తుంది. అండ్ ఒక పాయింట్లో మీరు ఇలా చూపించలేరు. సో లోపల ఎక్కడో మీకు పట్టేసినట్టు కానీ బరువుగా కానీ అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎడమ చేయి లాగటం కానీ, కొంతమందికి గొంతు దగ్గర నొప్పి రావటం కానీ. సో బేసిక్గా హార్ట్కి సంబంధించిన పెయిన్ ఈ కింద దవడ నుంచి నాభి వరకు ఈ భాగంలో ఎక్కడైనా కూడా రావచ్చు. సో ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా మీకు ఒక పాయింట్లో కాకుండా ఎక్కడో నొప్పి వస్తుంది, లోపల ఎక్కడో పట్టేసినట్టు అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది, కొంచెం ఏమైనా ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది, లేదా కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ, ఎక్కువ ఆయాసంగా అనిపించడం కానీ, ఈ విధంగా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే అది హార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అలాంటి వాటిలో ఎమర్జెన్సీగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా మేము చూసుకోవాల్సింది ఏంటంటే నడుస్తూ ఉంటేనో, లేదా బరువులు ఎత్తుతూ ఉంటే కానీ, లేదా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కానీ, లేదా చిన్నపిల్లలు ఎత్తుకుని ఆడుతున్నప్పుడు కానీ, ఇలా పని చేసినప్పుడు మాత్రమే మీకు నొప్పి ఎక్కువ అవుతుంది అంటే అది హార్ట్కి సంబంధించిన పెయిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అలాంటి టైంలో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మిగతా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా కండరాల నొప్పులైనా ఏంటంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే యూజువల్గా ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే కడుపులో నొప్పి వస్తుంది అనుకుంటారు. బట్ ఎక్కువ మందికి ఏంటంటే మీరు తినే ఫుడ్ నోటి నుంచి అన్నవాహిక ద్వారా ఇలా కడుపు వరకు వెళ్తుంది. సో మీకు ఫుడ్లో ఎక్కువ కారం మసాలాలు ఉన్నా, లేదా ఈ కడుపులో ఉండాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్లోని యాసిడ్ ఏదన్నా జీఆర్డి అంటారు, దానివల్ల కొంచెం పైకి ఈ అన్నవాహిక భాగంలోకి వచ్చినా కూడా సో ఇక్కడంతా కూడా మంట వస్తుంది. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఏ విధంగా అయితే హార్ట్ నొప్పి వచ్చిందో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా అదే విధంగా ఇక్కడంతా కూడా లోపల ఎక్కడో ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పని చేసినప్పుడు రాదు. యూజువల్గా మీరు కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, అలాగా ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు దాని మీద ఫోకస్ లేక ఎక్కువ అనిపించదు. బట్ ఊరికే కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ ఫోకస్ దాని మీదకి వెళ్ళిందంటే మీకు ఇంకా ఎక్కువ డిస్కంఫర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నడిచేటప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు వస్తే అది హార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలా కాకుండా కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు వస్తే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందులో కూడా మీకు ఫుడ్ తిన్నప్పుడు అంటే స్పైసీ ఏదైనా కారం కానీ, మసాలాలు కానీ ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది కానీ, లేదా ఎక్కువ తేపులు వస్తున్నాయి, లేదా కడుపు అంతా కూడా ఉబ్బరంగా అనిపించడం కానీ, బ్లోటింగ్ సెన్సేషన్ కానీ, ఎక్కువ గ్యాస్ వెళ్ళటం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అండి. అండ్ మూడోది వచ్చేసి ఇక్కడ కండరాలు కానీ, నరాలకు కానీ సంబంధించిన నొప్పి, ఇక్కడ ఎముకలు కానీ. సో ఈ నొప్పులు ఏంటంటే మీకు ఒక పర్టికులర్ పాయింట్లో వస్తుంది. అంటే ఇంతవరకు అనుకున్నట్టు గ్యాస్ట్రిక్ ట్రబుల్ హార్ట్ లాగా మొత్తం కాకుండా ఒక పాయింట్ అని చూపించగలుగుతారు. సో ఇక్కడ నొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది, అలాగా ఒక ఫింగర్తో చూపించగలుగుతున్నారు అంటే అది ఇక్కడ కండరాలు కానీ, ఎముకలు కానీ సంబంధించిన నొప్పి. అలాంటి వాటిని ఏంటంటే ఆ పెయిన్ వచ్చిన చోట మీరు టచ్ చేస్తే కూడా మీకు పెయిన్ తెలుస్తుంది, అంటే పెయిన్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ యూజువల్గా దగ్గినప్పుడు కానీ, అటు ఇటు ఈ హ్యాండ్కి సంబంధించిన మూమెంట్స్ ఏదైనా చేసినప్పుడు కానీ పెయిన్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. సో ఈ కండరాలు, ఎముకలకు సంబంధించిన నొప్పికి అయితే అది జస్ట్ పెయిన్ కిల్లర్స్ వేసుకుని తగ్గించుకోవడం తప్ప దానికి పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కానీ, లేదా ఇంకా ఎవాల్యుయేషన్ కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. ఒక 3 to 5 days గ్యాప్ ఇస్తే అవే తగ్గిపోతాయి. సో ఓవరాల్గా చూసుకోవాలి అంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బంది అంటే చెస్ట్ లోపల ఎక్కడో పట్టేసినట్టుగా బరువుగా అనిపించి మీకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్నా, నడుస్తూ ఉంటేనో పని చేస్తుంటేనో నొప్పి ఎక్కువ అవుతున్నా ఎమర్జెన్సీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలా కాకుండా కూర్చున్నప్పుడు పెయిన్ వస్తుంది, ఇప్పుడు నేను చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా కానీ, కండరాల నొప్పి లాగా కానీ వస్తుంది. ఎక్కువ మంది చెప్పే ఇబ్బంది ఏంటంటే అప్పుడప్పుడు ఒక 5 నిమిషాలు, 5 సెకండ్లు, 10 సెకండ్లు
ఇలా కూర్చున్నట్టుగా అనిపిస్తుందండి, తర్వాత పోతుందని భయపడి వస్తుంటారు. అలాంటివి హార్ట్కి సంబంధించిన పెయిన్స్ కాదండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకొంతమంది చెస్ట్ పెయిన్ చెప్పరు కానీ గుండె దడ అని భయపడి వస్తుంటారు మా దగ్గరికి. సో గుండె దడ అంటే ఏంటంటే ఊరికే కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు నైట్ టైం వచ్చే గుండె దడలు. యూజువల్గా అవన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ లేదా వేరే డిస్కంఫర్ట్ వల్ల వచ్చే గుండె దడ తప్ప హార్ట్ ప్రాబ్లం కాదండి. అవి భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్గా యాంగ్జైటీ వల్ల వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు వస్తున్న గుండె దడలు లేదా బాగా ఆయాసం వస్తున్న గుండె దడలు అట్లాంటివి హార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా గుండె దడకి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉంటుందండి. చెస్ట్ పెయిన్ మాత్రం ఇంతవరకు నేను చెప్తున్న క్రైటీరియాలో చూసుకుని మీరు దేనికి ఫిట్ అవుతారు, హార్ట్దా లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కండరాల నొప్ప చూసుకోండి. ఒకవేళ మీరు పర్టికులర్గా నేను చెప్పలేకపోతున్నాను దేనికో అని డౌట్గా ఉంటే మాత్రం ఎప్పుడు డౌట్ఫుల్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత ఫాస్ట్గా డాక్టర్ని కలవండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీరు హార్ట్ అటాక్ అనుకున్నారంటే ఇబ్బంది ఏం లేదు, టెస్ట్ చేసి అది మీకు హార్ట్ ప్రాబ్లం కాదని చెప్పేసి పంపించేస్తారు. బట్ మీరు హార్ట్ అటాక్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని డిలే చేశారు అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేలోపే సడన్గా ప్రాణం మీదకి వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గుండె నొప్పి ఉన్నప్పుడు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎస్పెషల్లీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నైట్ టైంలోనే వస్తాయండి. సో మీరు మార్నింగ్ వెళ్ళి చూపించుకుందాం నేను అనుకుంటే జనరల్గా హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 6 అవర్స్లో మీరు ఏదైనా ప్రొసీజర్ చేసుకుని బ్లడ్ సప్లై చేసుకోగలిగారు అంటే హార్ట్ మళ్ళీ కంప్లీట్ నార్మల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. మీరు కూడా హార్ట్ ప్రాబ్లంకి ముందు ఏ విధంగా ఉన్నారో తర్వాత కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీరు డిలే చేశారు అంటే 6 అవర్స్ తర్వాత ఎంత డిలే అయితే హార్ట్ అంత డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ప్రొసీజర్ కానీ ఇవన్నీ చేసుకున్నా కూడా హార్ట్ ఎప్పటికీ నార్మల్ అవ్వదు. సో హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా, అంటే మీరు ముందు చేసే యాక్టివిటీస్లోనే ఇప్పుడు ఆయాసం రావడం అలసిపోవడం అట్లా ఎక్కువగా ఉంటుంది. సో ఎంత త్వరగా చూసుకుంటే హార్ట్ అంతా నార్మల్గా ఉన్న పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.